మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. అట్లాగే ప్రభా, వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ముఖ్యంగా ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, డిఎస్సి కోసం, అలాగే బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు. ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను స్థిరపరచండి ప్రభా. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా కనికరాన్ని మాతో ఉంచండి. అట్లాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారికి కూడా శ్రేష్టమైన ఆరోగ్యం ఇచ్చి ఉద్యోగాలు మీ కృపనిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, మంచి స్థితిలో బిడ్డలు ఎదిగినట్లుగా కృపను గ్రహించండి. అట్లాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యము దయచేయండి. మీ శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించని అడుగుతున్నాం. అలాగే వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, మీ కృపా కనికరములో నింపుమని ప్రభా. ఈరోజు జరగబోతున్న ప్రభా ఆదరణ కుడికిలో మీరుండి నడిపించి బలపరచుమని, మీ కృపా కనికరముతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినం వరకు మనం కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 9వ చరణం వరకు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు 10 నుండి 12 చరణాలు, 3 చరణాలు కూడా ఒకే భాగం కనుక, ఒకే భాగాన్ని తెలియజేస్తున్నాయి కనుక 3 చరణాలు కలిపి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ 17వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు యెహోవా నా మొర్ర ఆలకించుము అనే భాగాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. 7 నుండి 9 చరణాలు యెహోవా నన్ను దాచుము అనే భాగాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అట్లాగే 17వ అధ్యాయం 10 నుండి 15 చరణాలు చూస్తే యెహోవా నాకు సహాయము చేయుము, ఇది 3వ భాగంగా మనం చూడొచ్చండి. ఈ 3వ భాగంలోనే 10, 11, 12 చరణాలు, 17వ అధ్యాయంలోనే 10, 11, 12 చరణాలు నా పరిస్థితులు నీకు చెప్పుకుంటున్నాను అనే భాగంగా కనిపిస్తూ ఉంది. కీర్తనకారుడైన దావీదు ఆయన యొక్క పరిస్థితి, శత్రువులు ఏ రీతిగా దావీదు మీద దాడి చేస్తూ ఉన్నారనే విషయాలు, ప్రభువా నా పరిస్థితిని నీకు వివరిస్తున్నాను అనే భాగంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే కీర్తనకారుడు దావీదు తన మీదకి వచ్చినటువంటి శత్రువుల విషయంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ భాగాన్ని చదువుదామండి. 10వ చరణం, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడను. 11వ చరణం, మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. 12వ చరణం, వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలను ఉన్నారు. ఈ భాగంలో శత్రువులు గర్వంగా మాట్లాడుతూ ఉన్నారు. సింహం ఎర్ర కోసం కాచుకొని ఉన్నట్లుగా వారు కాచుకొని ఉన్నారు. వారు పట్టు విడవడం లేదు. తనకు శత్రువులు సామాన్య ప్రజలు కాదని దేశంలోని పెద్దలని యేసుప్రభుకి తెలుసు. వారి వెనక సాతానుడని కూడా ఆయనకి తెలుసు. తండ్రి సన్నిధిలో శత్రువు యొక్క బలాన్ని ఆయన అంచనా వేస్తున్నాడు. గిచ్చమనే తోటలో చేసిన ప్రార్థన ద్వారా తనను ఏమేమైతే భయపెడుతున్నాయో ఆ భయపెడుతున్న పరిస్థితులు ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. అంటే శత్రువులు చుట్టుముట్టినా, శత్రువులు మనల్ని మింగేసేలా, సింహం వలె చీల్చేసేలా మన మీదకి వాళ్ళు ఎగసిపడుతున్నా కూడా ప్రార్థన అనేటువంటి ఆయుధంతో, ప్రార్థన ద్వారా కలిగే ధైర్యంతో శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడగలిగి శత్రువుతో పోరాడి అందులో ఆ యుద్ధములో తప్పనిసరిగా గెలిచే పరిస్థితి దేవుడిచ్చి గెలవగలిగేలా చేస్తాడు. మనం చేయాల్సిందల్లా మన పరిస్థితిని ఆయనకు వివరించి చెప్పడమే. 10వ చరణంలో వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. ఈ మాట హెబ్రీలో, అంటే హీబ్రూ బైబిల్లో లేదా హీబ్రూ భాషలో మనకి వారు తమ క్రొవ్వుతో హృదయములను మూసుకొని ఉన్నారు అని అక్షరార్థంగా కనిపిస్తుంది. క్రొవ్వు ధనధాన్య సమృద్ధిని సూచిస్తూ ఉంది. అయితే ఈ సమృద్ధి వీరిని జాలి లేని కఠిన హృదయులుగా, అవిధేయులుగా మార్చేసింది. 10వ చరణంలో వారు అన్నకాడ ఒకటనేసి కింద ఫుట్నోట్లో కూడా చూడండి ఒకసారి, వారు తమ క్రొవ్వుతో హృదయమును మూసుకొని ఉన్నారు. అంటే కలిగినటువంటి ధనధాన్య సమృద్ధి వలన వాళ్ళ హృదయం క్రొవ్వుతో మూసుకొని పోయి దేవుని కార్యాలు కానీ,
దేవునిని కానీ తన తోటి వారిని కానీ చూడలేని పరిస్థితుల్లో వాళ్ళు హృదయం కఠినమైపోయింది అంటా ఉన్నాడు. కీర్తనలు 73వ అధ్యాయం 7వ చరణం అండి. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి అంటే వారి కన్ను దృష్టి ఇక సామాన్యమైన ప్రజలు కనబడరండి. వాళ్ళ దృష్టి పై స్థాయి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. అలాగే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం అండి. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. యెషూరు అంటే ఇశ్రాయేలు అని అర్థం. కింద ఫుట్నోట్లు ఇచ్చాడు. అంటే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలే క్రొవ్విన వాడే కాలు జాడించాను. క్రొవ్వి బలిసి మందమైపోయావు. ఇక అలా మందమైపోయి కళ్ళు క్రొవ్వుతో నిండిపోయి అంటున్నాడు అక్కడ, తన్ను పుట్టించిన దేవుణ్ణే విడిచిపెట్టేశాడు, తన రక్షణ శైలమైనటువంటి దేవుణ్ణే తృణీకరించాడు. ఇలా చాలామంది కలిమి వస్తే, చాలామంది కలిగి ఉంటే, చాలామందికి దేవుడు ఉద్యోగాలు ఇస్తే, చాలామందికి దేవుడు ఆశీర్వాదం ఇస్తే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవునికి దూరం అయిపోయి, దేవుని యొక్క కార్యాలకు దూరం అయిపోయి, దేవుని మరిచిపోయి దేవుణ్ణే తృణీకరిస్తున్నారని చెప్తూ ఉన్నాడు. అట్లాగే ఇర్మియా గ్రంథం 5:28 అండి. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. వారు క్రొవ్వి బలిస్తున్నారు, అంత మాత్రమే కాదు చాలా దుష్కార్యాలు చేస్తూ ఉన్నారు. తండ్రి లేని వారికి న్యాయం తీర్చరు, అన్యాయంగా మాట్లాడతారు. దీనుల యొక్క వ్యాజ్యాన్ని అంటే వాదాన్ని గెలవనీయకుండా వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వచనాల్లోని భావం అంతా కూడా ఏంటంటే, కీర్తనాకారుని శత్రువులు దేవుని పట్ల కూడా కఠినత్వాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ జాలి లేకుండా భక్తిపరుడైనటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదును కూడా వాళ్ళు చుట్టుముట్టి అతని మీద దాడి చేయాలనుకుంటూ ఉన్నారు. 11వ చరణం చూడొచ్చు మనం. అలాగే 8-9 చరణాలు కూడా మాట చూడొచ్చండి. అట్లాగే చివరిలో సింహము వలెను అని చూస్తూ ఉన్నాం. అంటే సింహంలాగా శత్రువులు సిద్ధంగా ఉన్నారు అని. తమ ఆహారాన్ని వేటాడి ముక్కలుగా చీల్చివేసేటువంటి సింహంతో కీర్తనకారుడు తన శత్రువులను పోలుస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో శత్రువుల్ని జంతువులతో పోల్చి చూడడం అనేటువంటిది, పోల్చి వర్ణించడం అనేటువంటిది మామూలే. సింహాలు చాటును పొంచి ఉండి వాటి యొక్క ఎరను వేటాడతాయి. కీర్తనలు 10వ అధ్యాయం 9వ చరణం అండి. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. సింహం చాటును పొంచి ఉండి ఎలాగైతే దాడి చేసి వాళ్ళని పట్టుకొని ఇబ్బంది పెడతా ఉంటుందో ఆ రీతిగా. అలాగే మనం చదివినటువంటి మన ప్రాముఖ్య వాక్యం 17వ అధ్యాయం 12వ చరణంలో కూడా ఆ మాట మనం చూస్తామండి. వారు చీల్చుట కాతురపడు సింహం వలెను చాటిన స్థలములో పొంచు కొదమ సింహం వలె ఉన్నారని. అంటే సింహముతో శత్రువుల్ని పోలుస్తున్నాడు. చాటుగా ఉండి ఎలాగైతే దెబ్బ కొడతారో అలాగే వాళ్ళు హఠాత్తుగా దాడి చేస్తారో. సో ఇవన్నీ విషయాలు శత్రువు సింహాలతో పోలుస్తూ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే సింహాల నోళ్లలోని పళ్ళు కోరలు పదును గలవి అనే మాట చూస్తాం. 58:6 అండి కీర్తనలు. దేవా వారి నోటి పండ్లను విరగగొట్టుము, యెహోవా కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము. వారి నోళ్ళు, వారి యొక్క పండ్లు కోరలు పదును గలవని చెప్తున్నాడు. 22:13లో కీర్తన 22:13 అండి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. శత్రువుని సింహముతో పోల్చడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ కొత్త నిబంధనలో క్రైస్తవులకు అంతిమ శత్రువు సాతాను. ఆ సాతానుతో గర్జించు సింహముతో సాతాన్ని పోల్చినట్టుగా పేతురు పత్రికలో మనం చూస్తామండి. 1 పేతురు 5:8లో 1 పేతురు 5:8 అండి. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడి పనే అది.
ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూనే ఉన్నాడు. కాబట్టి శత్రువులు ఈ రీతిగా దాడి చేసి ఇబ్బంది పెట్టి ప్రమాద స్థితిలోకి నెట్టేసేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారనే విషయాన్ని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనే ఆయుధంతో శత్రువుని, సాతాన్ని, అపవాదిని మనం ఎదిరిద్దాం. దేవుని కొరకు సాక్షిగా నిలబడదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.